హలో నేను ఎంసీఎస్ రావు. గ్రాండ్ ఫినాలే బిగ్ బాస్ దాంట్లో ఉండేటువంటి కంటెస్టెంట్లు వాళ్ళని అలరించడానికి, వాళ్ళతోటి గేమ్స్ ఆడటానికి, వాళ్ళతోటి ఇంటరాక్ట్ కావడానికి సెలబ్రిటీసు హౌస్లోకి ఎంటర్ అవుతున్నారు. శనివారం టెలికాస్ట్ అయిన దాని ప్రకారం శివాజీ, లయ, అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ వీళ్ళు ఎంటర్ అయ్యారు. చిరునామా అనేటువంటి సాంగ్ తోటి ఎంటర్ అయ్యారు. వాళ్ళు అలరించారు. అక్కడ ఉండేటువంటి కంటెస్టులతోటి గేమ్స్ ఆడించారు. ఆ తర్వాత ప్రదీప్ యాంకరు, శ్రీముఖి వీళ్ళు ఎంటర్ అయ్యారు. వీళ్ళు అక్కడ ఉన్నటువంటి కంటెస్టులతోటి ఆటలు ఆడించారు. ఆ ఆటల్లో కళ్యాణ్ పడాలకి దెబ్బ తగిలినట్టు మనకు కనిపిస్తుంది. ఆ దెబ్బ ఎప్పుడు తగిలిందంటే నిధి అగర్వాల్ వస్తుంది, హీరోయిన్ నిధి అగర్వాల్. ఈ నిధి అగర్వాల్ ప్రభాస్ సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చింది. సో నిధి అగర్వాల్ పెట్టినటువంటి గేమ్లో కళ్యాణ్ పడాలకి దెబ్బ తగులుతుంది. అందుకే కట్టుకొని ఉంటాడు. ఆ తర్వాత ఆదివారం చూపించేటువంటి ఎపిసోడ్లో ఏం రికార్డ్ అయినాయి అని అంటే, ఇప్పుడు సెలబ్రిటీలు ఎవరు రాబోతూ ఉన్నారు ఇప్పుడు కొత్తగా అని అంటే, శ్రీకాంత్, హీరో శ్రీకాంత్, వాళ్ళ అబ్బాయి రోషన్ హీరో వాళ్ళిద్దరూ ఎంటర్ అవుతారు. వాళ్ళిద్దరూ సంబంధించిన సినిమా ఛాంపియన్. వాళ్ళు ఛాంపియన్ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి వస్తారు బిగ్ బాస్ హౌస్లోకి. వాళ్ళు కొన్ని గేమ్స్ పెడతారు కంటెస్టెంట్లకి, వాళ్ళతోటి ఎంటర్టైన్ చేస్తారు. జస్ట్ ఒక 5-10 నిమిషాలు మాత్రమే వీళ్ళందరూ కూడా సెలబ్రిటీలు వెళ్ళి బిగ్ బాస్ హౌస్లోకి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఎలిమినేట్ ఎవరయ్యారు, టాప్ 5లో ఉన్నటువంటి వాళ్ళు ఎలిమినేట్ ఎవరయ్యారంటే సంజన ఎలిమినేట్ అయిపోయింది. సంజన ఎలిమినేట్ అయినటువంటి విషయాన్ని ఎవరు అనౌన్స్ చేస్తారని అంటే హీరో శ్రీకాంత్ అండ్ రోషన్ వీళ్ళిద్దరూ అనౌన్స్ చేస్తారు. సంజనాని వాళ్ళిద్దరే తీసుకొని వస్తారు. ఆ ఎపిసోడ్ ఆదివారం టెలికాస్ట్ కాబోతుంది. ప్రోమో రిలీజ్ అవుతుంది కొద్దిసేపట్లో. ఇప్పుడు నేను ఈ వీడియో చేసే టైంకి ఇంకా ప్రోమో కూడా రిలీజ్ కాల. సంజన అఫీషియల్గా ఆవిడ ఎలిమినేట్ అవుతుంది. వాళ్ళని తీసుకెళ్తారు. ఆ తర్వాత వచ్చేటువంటి సెలబ్రిటీస్, ఆ సెలబ్రిటీస్ వీళ్ళని ఎంటర్టైన్ చేస్తూ వీళ్ళు గేమ్ ఆడుతుంటారు. తర్వాత నవీన్ పోలిశెట్టి అలాగే మీనాక్షి చౌదరి వీళ్ళిద్దరు ఎంటర్ అవుతారు. వీళ్ళిద్దరూ ఎంటర్ కావడానికి ముందుగా కొంచెం సాంగ్స్, ఈ కంటెస్టెంట్ల మధ్య సాంగ్స్ పోటీ పెడతారు. ఈ సాంగ్స్లో నీకు ఫస్ట్ కళ్యాణ్ని, ఆ తర్వాత తనుజని, తర్వాత డెమో, తర్వాత ఇమ్మాన్యుయల్ వీళ్ళ తర్వాత డ్యాన్సులు వేస్తుంటారు. కళ్యాణ్ ఎంట్రీ ఎలా ఉంటుందంటే, ఉస్తాద్ భగవత్ సింగ్ సినిమాలో దేక్ లెంగే అనేటువంటి సినిమాతోటి అతను ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత తనుజ వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు కూడా ఉంటాయి ఈ సాంగ్స్కి సంబంధించి. సో మీనాక్షి అలాగే నవీన్ పోలిశెట్టి వాళ్ళు 10 నిమిషాల నుండి ఎంటర్టైన్ చేసి వెళ్ళిపోతారు. ఇలా సెలబ్రిటీస్ని బిగ్ బాస్ హౌస్లోకి ఇన్వైట్ చేసి ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు టాప్ 5లో ఉన్నటువంటి వాళ్ళు సంజన ఎలిమినేట్ అయితే టాప్ 4లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? తనుజ, పవన్ కళ్యాణ్, పడాల అండ్ డెమో పవన్ వీళ్ళు నలుగురు ఉన్నారు. ఇమ్మాన్యుయల్ వీళ్ళ నలుగురు ఉన్నారు. వీళ్ళ నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అనే దాని మీద బాగా చర్చ జరుగుతుంది. ఇక్కడ ఇమాన్యుయల్కి గ్రాఫ్ పడిపోయింది. యాక్చువల్గా ఇమాన్యుయల్ ఫస్ట్ నుంచి కూడా చాలా షార్ప్గా బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు. ఆయన 3 సార్లు కెప్టెన్ కూడా అయ్యాడు. ప్రతి టాస్క్లో కూడా తన పర్ఫార్మెన్స్ని బాగా చూపించారు, ఎంటర్టైన్ చేశారు. ఒక కమెడియన్కి ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ కప్ రాలేదు. సో ఈసారి కమెడియన్కి బిగ్ బాస్ హౌస్ కప్పు వస్తుంది అనేటువంటిది ఇమాన్యుయల్ నమ్మకం. అందుకే అందరూ కమెడియన్స్ అందరూ కూడా ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తూ వీడియోలు కూడా పెట్టారు ప్రచారం చేస్తూ, ఓటింగ్ ఏమని చెప్పి మిస్డ్ కాల్స్ ఇవ్వమని చెప్పేసి. ఎంత చేసినప్పటికీ కూడా లాస్ట్కి వచ్చేటప్పటికి గ్రాండ్ ఫినాలేకి వచ్చేటప్పటికి పబ్లిక్ నుంచి ఇమాన్యుయల్కి అంతగా రెస్పాన్స్ రాలేదు. దాంతో 4th ప్లేస్లో ఉన్నారు. అనూహ్యంగా డెమోన్
పవన్కి ఎక్కువగా రెస్పాన్స్ వచ్చింది. దానికి కారణం అతను గోదావరి జిల్లా తణుకు, క్యాస్ట్ వైజు మెగా సపోర్ట్స్ ఉన్నాయి, మెగా సపోర్ట్ ఉందని చెప్పి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా డెమోకి సపోర్ట్ చేసి ఓటింగ్ వేయటం, మిస్డ్ కాల్స్ ఇవ్వటం అన్నీ జరిగినాయి. అలాగే కళ్యాణ్ పడాల ఇతను ఏపీ బేసు ప్లస్ వరంగల్ బేసు రెండు ఉన్నాయి, ప్లస్ మెగా ఫ్యాన్స్ అతను కూడా సపోర్ట్ చేశారు. సో వీళ్ళిద్దరూ లోకలు, ఒకే సామాజిక వర్గం. ఈ నేపథ్యంలో జవాన్ అలాగే కామన్ మ్యాన్, ఆ జవాన్ అనేటువంటి కాన్సెప్టే అతనికి కలిసి వచ్చింది. ఎవరికి? కళ్యాణ్ పడాలాకి. అతను అనూహ్యంగా ఫస్ట్ ప్లేస్కి వెళ్ళారు. యాక్చువల్గా బిగ్ బాస్ షో స్టార్ట్ అయినప్పుడు కామన్ మ్యాన్గా ఎంటర్ అయినటువంటి కళ్యాణ్కి అంత క్రేజ్ లేదు. పైగా అతని మీద అనేక రకాల ఆరోపణలను బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి లేడీస్ చేశారు. అతను బాడీ టచ్ చేస్తారు, ఇలాంటివన్నీ కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. కానీ తనూజ కంప్లైంట్ చేసింది కళ్యాణ్ మీద, తను టచ్ చేశాడు అని. వాటన్నిటిని అధిగమించి ఇప్పుడు తనూజ కళ్యాణ్కి కనెక్ట్ అయింది. వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుంది అని చెప్పి కూడా చూసేటువంటి వాళ్ళు లేదా నెట్జన్లు భావిస్తూ ఉంటారు. కానీ లవ్ ట్రాక్ కాదు అని చెప్పి ఇమానుయేల్ కూడా చెప్తూ ఉన్నాడు. అది లవ్ ట్రాక్ కాదు, వాళ్ళిద్దరూ కొంచెం అటాచ్మెంట్ ఎక్కువగా ఉంది వాళ్ళిద్దరికి, అంతకుమించి లవ్ ట్రాక్ కాదనేది ఇమానుయేల్ చెప్తున్నాడు. బట్ తనూజతో ఎప్పుడైతే లవ్ ట్రాక్ నడుపుతున్నాడు కళ్యాణ్ అనే ప్రచారం, అలాంటి ఒపీనియన్ నెట్జన్లు సోషల్ మీడియాలో ఫోకస్ చేశారో అప్పటి నుంచి కళ్యాణ్ పడాల గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది, తనూజ గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. పైగా తనూజ కర్ణాటక బేస్డ్, ఆవిడ సీరియల్ నటి, సంజన కూడా సీరియల్ నటే. కానీ ఆవిడ ఎప్పుడు కూడా టాస్కుల్లో వెనకబడుతూ ఉండేది, ఎంటర్టైన్మెంట్లో కూడా పెద్దగా ఉండేది కాదు. సో ఆవిడ ఎలిమినేట్ అయిపోయారు, ఆవిడకి పెద్దగా సపోర్ట్ రాలా పబ్లిక్ నుంచి. అయితే అనూహ్యంగా ఇమానుయేల్ కంటే డెమాన్ పవన్కి ఎక్కువగా వచ్చింది. అందుకే థర్డ్ ప్లేస్లో పవన్ ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఫోర్త్ ప్లేస్లో ఇమానుయేల్ ఉన్నారు. సో ఇమానుయేల్ అసలు ఎలిమినేట్ అయ్యాడనేది కూడా వినిపిస్తుంది. సో టాప్ 3లో ఇప్పుడు కళ్యాణ్ పడాల, తనూజ అండ్ డెమోన్ ఉన్నారని కూడా తెలుస్తుంది. మరి సూట్ కేస్ డెమోన్ తీసుకెళ్లే అవకాశం ఉంది అని అంటున్నారు. సో సెలబ్రిటీస్ వచ్చి వాళ్ళతోటి గేమ్స్ ఆడించి ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. రిజల్ట్ అనేది మాత్రం మరికొన్ని గంటల్లోనే రాబోతుంది. నరాలు తెగేటువంటి ఉత్కంఠ నడుమ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరనేది మరికొన్ని గంటల్లోనే ప్రకటించబోతున్నారు. మరి ఈ విన్నర్ ఎవరయ్యే అవకాశం ఉంది? మహిళలకి ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉంటే తనూజకి ఇస్తారు. లేదు పబ్లిక్ నుంచి, ఆడియన్స్ నుంచి కామన్ మెన్ అలాగే జవాన్ కళ్యాణ్ పడాలకి బాగా ఆదరణ ఉంది అనుకుంటే ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎవరు ఎన్ని విశ్లేషణలు చేసినా కేవలం ఓటింగ్, హాట్స్టార్లో వచ్చిన ఓటింగ్ని బట్టి మాత్రమే చేస్తున్నారు తప్పితే మిస్డ్ కాల్స్ ఎవరికి ఎన్ని వచ్చాయి, చాలా నేరో గ్యాప్ ఉంది తనూజకి కళ్యాణ్కి మధ్య. అలాగే డెమోన్కి కూడా బాగానే వచ్చాయి. డెమోన్కి అలాగే సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి తనూజకి ఇద్దరికి కూడా చాలా తక్కువ గ్యాపే ఉంది ఓటింగ్ ప్యాటర్న్ విషయంలో. మరి మిస్డ్ కాల్స్ కనుక ఒకవేళ ఎక్కువ వస్తే డెమాన్ సెకండ్ ప్లేస్కి వెళ్తారా, తనూజ థర్డ్ ప్లేస్లో ఉండే అవకాశం ఉందా, అప్పుడు సూట్ కేస్ తీసుకొని తనూజ వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉందా అనేది కూడా చర్చ జరుగుతుంది. సో ఓవరాల్గా సోషల్ మీడియాలో బాగా బలంగా వినిపిస్తుంది దాని ప్రకారం కళ్యాణ్ పడాలా విన్నర్ అని వినిపిస్తుంది. అది ఎంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ట్విస్టుల మీద ట్విస్టులు మనకు కనిపిస్తూ ఉన్నాయి బిగ్ బాస్ హౌస్లో. సో చివరి మినిట్లో ఎలాంటి ట్విస్ట్ ఇచ్చినా కానీ మనం ఆశ్చర్యపోవసం లేదు. కాబట్టి అందరూ అనుకున్నటువంటి విధంగా అయితే పవన్ కళ్యాణ్ పడాల విన్నరు, రన్నర్గా తనూజ, డెమో సూట్ కేస్. ఇది మరి ఇది ఉల్టా అవుతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.